తమిళనాడులో విజయ్ దుమ్ము రేపాడు. సీఎం పీఠానికి చేరువయ్యాడు. నిన్నటిదాకా కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా, లేక ఎటు కాకుండా 1 సీట్లతో మిగిలిపోతాడా అనే సందేహాలు చాలా వినిపించాయి. కానీ తనకు ఎదురు లేదని, తిరుగులేదని రుజువు చేసుకున్నాడు. అప్పట్లో ఎంజీఆర్, ఆ తర్వాత కరుణానిధి, జయలలిత, ఇదే వరుసలో తమిళ ఓటర్లు మరోసారి మరో స్టార్ని సీఎం సీట్కి దగ్గర చేశారు. తెలుగునాట పార్టీ పెట్టిన 8 నెలల్లోనే సీఎం అయ్యారు ఎన్టీఆర్. పార్టీ పెట్టిన 2 ఏళ్లకు టార్గెట్కి చేరువయ్యాడు విజయ్. 5 దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకే ఈ 2 పార్టీల చుట్టూనే తమిళ రాజకీయాలు తిరుగుతున్నాయి. కానీ ఇప్పుడు 3వ పార్టీ చేరింది. విజయ్ పీపుల్స్ మూవ్మెంట్గా తన అభిమాన సంఘాలను ఒక చోట చేర్చిన విజయ్ ఆ తర్వాత దాన్నే రాజకీయ పార్టీగా మార్చాడు. తమిళగ వెట్రి కళగం అని పేరు పెట్టాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పు సంపూర్ణంగా రాదని, అందుకోసం రాజకీయ అధికారమే అవసరమని చెప్పిన విజయ్ అధికార దుర్వినియోగం, అవినీతి, విభజన రాజకీయాలు, కులం, మతం ఇట్లాంటి వాటిపైనే తన పోరాటం అన్నాడు. మార్పే తన పార్టీ ఎజెండా అన్నాడు. అయితే విజయ్ పార్టీ పెట్టినప్పుడు మరో నటుడు వచ్చాడు. ఏం చేస్తాడులే అనుకున్నారు. ఎందుకంటే నటులు పాలిటిక్స్లో సక్సెస్ అయిన ఉదాహరణల కంటే ఫెయిల్ అయిన ఉదాహరణలే చాలా ఎక్కువ కనిపిస్తాయి. విజయకాంత్, శరత్ కుమార్, రాధిక, కమల్ హాసన్ ఇట్లాంటి వాళ్ళంతా చాలా హైప్తో వచ్చారు. కానీ సాధించింది నామ మాత్రమే. ఇక రజనీకాంత్ అయితే దశాబ్దాలుగా వస్తాడు అనుకోవడం తప్ప వచ్చింది లేదు, సాధించింది లేదు. కానీ విజయ్ మాత్రం ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. విజయ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత చాలా గందరగోళం కనిపించింది. విజయ్ని బీజేపీ రంగంలోకి దింపుతోందన్నారు, లేదా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడని చెప్పారు, లేదా అన్నా డిఎంకేతో పొత్తు ఉంటుందన్నారు. కానీ ఇట్లా చాలా ఊహాగానాలు నడిచిన తర్వాత, ముఖ్యంగా కరూర్ సభలో 41 మంది చనిపోయిన తర్వాత వ్యక్తిగత జీవితంపై ముసురుకున్న ఆరోపణలు, జననాయకన్ సినిమా ఆగిపోయిన ఒత్తిడి, ఇవన్నీ కలిసి ఏదో ఒక పార్టీ అండ తప్పదు అనుకునేలా చేసింది. అదే సమయంలో బీజేపీతో పొత్తు ఉంటుందనే ప్రచారం చాలా తీవ్రంగా నడిచింది. కానీ బీజేపీ తనకు సైద్ధాంతిక శత్రువు అని ప్రకటించేశాడు విజయ్. అసలు ఎవరితోనూ పొత్తు ఉండదని, సింగిల్గానే బరిలో ఉంటాను అని క్లారిటీ ఇచ్చేశాడు. మార్పే తన నినాదం అన్నాడు. ఎన్నికల ముందు వరకు ఇదే పరిస్థితి. ఇక విజయ్ పార్టీ కాస్త సీరియస్ పాలిటిక్స్ చేయడం మొదలైన తర్వాత అనేక సమస్యలు ఆయన్ని చుట్టుముట్టాయి. కరూర్ సభలో 41 మంది చనిపోవడం, దీనికి సంబంధించిన పోలీస్ కేసులు, సిబిఐ విచారణ ఇవన్నీ విజయ్కి తలనొప్పిగా మారాయి. ఇక పర్సనల్ లైఫ్, ఇది ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుండి రచ్చకెక్కింది. విజయ్ వ్యక్తిగత జీవితంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఆయనకు భార్యతో ఉన్న విభేదాలు, విడిగా ఉండడం, కోర్టుకు ఎక్కడంతో పాటు నటి త్రిషతో సంబంధాలున్నాయనే వాదనలు, ఇవన్నీ ఆయన పర్సనల్ లైఫ్ని రోడ్డు మీదకు లాగాయి. ఇక ఆయన సినిమా జననాయకన్, ఇది ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన సినిమా, అది ఇప్పటికీ రాలేదు. దానికి సెన్సార్తో పాటు అనేక రకాల అడ్డంకులు వచ్చాయి. ఎలక్షన్ కోడ్ కూడా చివరికి అడ్డం వచ్చింది. ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు వచ్చాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప అన్ని సర్వేలు టీవీకే పార్టీకి నామమాత్రం సీట్లే వస్తాయన్నారు. ఓట్లు చీలుస్తాయని మాత్రమే చెప్పారు. కానీ యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం 120 సీట్ల వరకు వస్తాయని చెప్పింది. ఇప్పుడు దానికి తగ్గట్టే రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ గెలుపుతో ఒకనాటి ఎంజీఆర్, కరుణానిధి, ఆ తర్వాత కాలంలో జయలలిత, ఇదే వరుసలో విజయ్ చేరారు. సినీ రంగం నుండి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి సీఎం పదవికి చేరువుగా మారిన కొద్దిమంది జాబితాలో విజయ్ పేరు చేరింది. మరి విజయ్ని తమిళనాడు ప్రజలు ఎలా నమ్మారు? ఏ భరోసాతో విజయ్కి పట్టం కట్టారు? సౌత్ ఇండియన్ ప్రజలు తెరపై నటులకు వచ్చిన ఇమేజ్ని నిజ జీవితానికి కూడా విస్తరించుకుంటారు. బయట కూడా అదే ఆరాధనతో, గౌరవంతో చూస్తారు. వాళ్ళను సినిమా బయట కూడా వాళ్ళకదే విలువ ఇస్తారు. రాజకీయాల్లోకి వస్తే అధికారం కూడా కట్టబెడతారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. నిజానికి సౌత్ ఇండియానే కాదు, ఇలాంటి ఉదాహరణలు ప్రపంచంలో చాలా దేశాల్లో కనిపిస్తాయి. తమిళనాడులో ఈ ట్రెండ్ కాస్త ఎక్కువ. నిజానికి తమిళనాడులో రాజకీయంగా కొంత స్పేస్ ఉన్నమాట వాస్తవం. జయలలిత లేని అన్నా డిఎంకే బలహీనపడింది కాబట్టి ఆ స్థానంలో విజయ్ చేరతాడు అని చాలామంది భావించారు. కానీ అన్ని అంచనాలను దాటుకొని విజయ్ అధికార పార్టీ, విపక్షం ఈ రెండింటిని దెబ్బతీశాడు. రెండిటి ఓట్లు కొల్లగొట్టి తానే ఒక శక్తిగా నిలిచాడు. మరి ఎన్నికలకు ముందు విజయ్ ఇచ్చిన హామీలు కూడా అట్లాంటివే. దక్షిణాదిన రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ప్రజలకు హామీలు ఇవ్వడం, వరాలు కురిపించడం చాలా సాధారణం. గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తుంటాయి. మన దేశంలో సంక్షేమ పథకాలు అవసరమే. ఎందుకంటే పేద ప్రజలు మెజారిటీ ఉన్న జనం. ఎన్నికల్లో గెలుపు కోసం ఇట్లా సంక్షేమ పథకాలను వాడుకోవటం చాలా కాలంగా జరుగుతోంది. విజయ్ కూడా ఇదే బాటలో నిలిచాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినట్టుగా మహిళలకు ఉచిత బస్సు, 8 గ్రాముల బంగారం, ఇంకా ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు, పేద మహిళలకు నెలకు 2,500, స్కూల్ పిల్లలకు ఏడాదికి 15,000 రూపాయలు రుణమాఫీ, ఇట్లా చాలా హామీలు ఇచ్చాడు విజయ్. అంటే ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ఈ పార్టీలన్నీ ఇచ్చిన హామీలు కలిపి విజయ్ మేనిఫెస్టో తయారు చేసినట్టు కనిపిస్తుంది. మరి ఈ హామీలన్నీ అయ్యేవా పాడా అనుకున్నారు చాలామంది.
కానీ జనం ఈ హామీలను నమ్మారు అని రుజువైంది. అంతకంటే ముందు విజయ్ ప్రజల్లోకి వెళ్ళిన తీరు ప్రజలకు ఇచ్చిన భరోసాని నమ్మారని కూడా స్పష్టమైంది. అందుకే పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలోనే సీఎం పీఠానికి చేరువయ్యాడు. ఎందుకంటే నటుల సభలకు జనం రావడం పెద్ద విషయం కాదు, వాళ్ళకి క్రేజ్ ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ సభలకు 10 ఏళ్లకు పైగా జనం విరగబడొచ్చారు. కానీ ఏమైంది, ఒక దశలో ఆయనే గెలవలేదు. అంటే అభిమానులంతా ఓటర్లుగా మారలేదు. అట్లా జరగడానికి పవన్ కళ్యాణ్కు 14 ఏళ్లు పట్టింది. కానీ విజయ్ ఈ ఫీట్ని జస్ట్ 2 ఏళ్లలోనే సాధించాడు. తన అభిమానులను మాత్రమే కాదు, ఇతర పార్టీల అభిమానుల్ని కూడా తన ఓటర్లుగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కింగ్ మేకర్ కాదు, తానే కింగ్ అని రుజువు చేసుకున్నాడు.